అసలు ముందుగా ఒక రాజపుత్ర స్త్రీని పెళ్లి చేసుకున్నారు షెహన్షా. పర్వాలేదు, ఆ విషయం మాకు ఎంతమాత్రం ఇబ్బంది కాదు. కానీ ఇప్పుడు హిందువులకు ఉన్నత పదవులిచ్చి సామ్రాజ్యపు ప్రధాన కార్యాలు అప్పగిస్తున్నారు. అంటే తన వాళ్లందర్నీ పక్కన పెట్టి ఆ రాజపుత్ర వంశస్థులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ముందేమో మాన్సింగ్ విద్యాభ్యాసం కోసం ఇక్కడికి తీసుకొచ్చారు. తనకి ముఖ్యమైన బాధ్యతలు అప్పగించారు. భారమల్లు మహారాజుని, యువరాజు భగవాన్ దాసుని, తేజ్వంతుని, ఇక ఇప్పుడేమో తోడర్మల్లుని. మన మతం కాని వాళ్ళు, ఇక్కడ పద్ధతులు తెలియని వాళ్ళు రాను రాను ప్రముఖులుగా తయారవుతున్నారు. సరిగ్గా చెప్పారు. ఆ వ్యక్తుల్ని సుబేదారులను చేస్తున్నారు, జాగీర్దారులను చేస్తున్నారు. తమ జీవితాలను సామ్రాజ్యానికి సమర్పించిన వాళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకు పెద్ద ఉదాహరణ మా అమ్మీజానే. మీ అందరికీ షెహన్షా చేస్తున్నది తప్పు అని అనిపించినప్పుడు మీరు వారిని వారించే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు? ఎందుకంటే గతంలోనే షెహన్షా మా అధికారాలు తగ్గించేశారు. మేము కేవలం మత సంబంధ వ్యవహారాల్లోనే జోక్యం చేసుకోవచ్చు, రాజకీయాల్లో కాదు. దీనికంతటికీ మూల కారణం ఆ ఖాన్ సాబే. అతన్ని ఇష్టం వచ్చినట్టు చేయనిస్తే చాలా తొందరలోనే మొఘలాయి సామ్రాజ్యపు పేరు ఈ లోకంలోనే లేకుండా పోతుంది. ఆ ఖాన్ సాబ్ను ఏదో ఒకటి చేసి తీరాల్సిందే. తొందరగా చెయ్యాలి. మీకోసం మేం తప్పిస్తున్నట్టుగానే మీరు కూడా మా కోసం తప్పిస్తున్నారా జోధవి? ఈ చంద్రుని చూసి మీకు కూడా మీ జ్ఞాపకం వస్తున్నామా? చాలా విచిత్రమైన పరిస్థితి కదా. సాధారణంగా అందరూ షెహన్షా ఏం తలుచుకుంటే అది చేయగలడని అనుకుంటూ ఉంటారు. ఇక ఈ షెహన్షా తలరాత చూడండి, తాను కోరుకున్నది ఒక్కటి కూడా పొందలేకపోతున్నాడు. ఏం చేయమంటారు మమ్మల్ని? ఆదాబ్ షెహన్షా. రండి సలీమా బేగం. నేను మీ ఏకాంతానికి భంగం కలిగించడం లేదు కదా? లేదు సలీమా బేగం. నిజం చెప్పాలంటే ఈ ఏకాంతాన్ని మేం భరించలేకపోతున్నాం. మీరు రావటం చాలా మంచిదైంది. మధు సేవిస్తారా? శుక్రియా. కానీ నాకు మధువు అంతగా నచ్చదని మీకు తెలిసే ఉంటుంది. కూర్చోండి. శుక్రియా. తోడర్మల్లు గారు ఒక హిందూ అని, వారు గతంలో షెహన్షా సూరి వద్ద పనిచేశారని తెలిసి కూడా మేము వారికి ఖజానా బాధ్యత ఎలా అప్పగించామని ప్రశ్నించడానికి వచ్చారా? అందుకు రాలేదు షెహన్షా. మీరొక నిర్ణయం తీసుకున్నారంటే బాగా ఆలోచించే తీసుకుంటారు. అయినా మీకు తోడర్మల్లు గారు ఎలా పరిచయం అయ్యారు? సలీమా బేగం, ఒకసారి మనం కావాలనుకున్నా అయిన వాళ్ళని కలుసుకోవడం కష్టం అవుతుంది. కానీ యాదృచ్ఛికంగా మాత్రం ఒక్కోసారి అయిన వాళ్ళని కలుసుకోవడం జరుగుతుంది. యాదృచ్ఛికమా? అవును, యాదృచ్ఛికమే. మీకు జ్ఞాపకం ఉందా? ఒకసారి మేము జోధ బేగం కలిసి దర్గాని దర్శించి ప్రార్థన చేయడానికి సామాన్యుల వేషంలో వెళ్లిన సంగతి మీకు గుర్తుందా? నాకు మాత్రం చాలా భయం వేసింది నానమ్మ. అంత దూరపు ప్రయాణం, అదే ఒంటరిగా చేయడం. కానీ నానమ్మ, షెహన్షా గారికి మాత్రం అసలు ఏమాత్రం భయం ఉన్నట్టే అనిపించలేదు. నీకొకటి చెప్పనా నానమ్మ? దారిలో తీర్థయాత్ర సుంకం చెల్లించలేదని మా ఇద్దరిని బంధించేశారు. ఎంత విచిత్రమో కదా. మొఘలాయి షెహన్షా తన రాజ్యంలోనే తన సైనికుల చేతే బంధింపబడ్డారు. అవునా? వారి సైనికులే వారిని బంధించేశారా? అవును, మారువేషంలో ఉన్నారు కదా, అసలెవరూ గుర్తించలేదు. ఆ తర్వాతేమైంది? ఇంకేమవుతుంది సలీమా బేగం? జోధ బేగం వెంట ఉండటం వల్ల అన్ని బాధలు తెలియలేదు. ఎలాంటి కష్టం వచ్చినా ఆవిడ ఎప్పుడూ నవ్వుతూనే ఉండేది. మేం జోధ బేగం వల్ల చాలా నేర్చుకున్నాం. అంటే అది మేం మీకు తోడర్మల్ గారి గురించి చెప్తున్నాం కదా. ఒకరోజు రాత్రి మేము అడవిలో గడపవలసి వచ్చింది.
అప్పుడు తోడర్మల్ గారు మమ్మల్ని సామాన్య వ్యక్తులుగా భావించి మాకు ఆశ్రయం ఇచ్చారు. నానమ్మ, ఆ రోజేమో తోడర్మల్ గారి ఇంటి ముందుకి బందిపోట్లు వచ్చి పడ్డారు. కానీ షహీన్షా గారు అదేమైనా లెక్క చేస్తారా? ఒంటరిగానే ఆ బందిపోట్లందరితో తలపడ్డారాయన. అంతేకాదు, అంతమంది ఉన్నా కూడా షహీన్షా గారిని ఏమీ చేయలేకపోయారు. ఆ రాత్రేమో తోడర్మల్ గారు కూడా షహీన్షా గారి సాహసం చూసి ఆశ్చర్యచకితులైపోయారు. ఇతరులకి సహాయం చేయడం వారికి సహజమైన విషయంలా ఉంది. పోయినసారి ప్రయాణం చేసినప్పుడు వారు మాకు ఆశ్రయం ఇచ్చారు. ఈసారి కూడా మేము మధురలో జోధా బేగుని వెతుక్కుంటూ గాయాల పాలైనప్పుడు వారు మాకు ప్రాణదానం చేశారు. అలాగే జోధా బేగుని వెతకడంలో మాకు సాయం కూడా చేశారు. వారు మేము ఎవరో గుర్తించారు, కానీ ఆ తర్వాత కూడా మాకు సహాయం చేసినందుకు గాను వారు మా నుంచి ఏ ఒక్కటి కోరుకోలేదు. అవన్నీ చూశాక మాకేమనిపించిందంటే జమా ఖర్చుల పర్యవేక్షణ వారికి అప్పగిస్తే బాగుంటుందనిపించింది. వారికి అనుభవం ఉంది, అలాగే నిజాయితీ కూడా ఉంది. అందుకే మీరు వారిని ఇక్కడికి పిలిపించారు. నిస్సందేహం. మీరు దర్బార్లో వారిని గమనించే ఉంటారు. ఎంతో ఆత్మాభిమానం, పని విషయంలో రాజీ పడని వ్యక్తి. అంతేకాకుండా సలీమా బేగం మా ముందే మమ్మల్ని పొగుడుతూ ఉండే అధికారుల్ని తొలగించేయాలని, అలాగే మోసం చేసేవారిని కూడా ఎంతటి చేదు నిజాన్నైనా మా ముందు నిర్భయంగా చెప్పగల వారికే పదవులు ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. తమ పని బాగా తెలిసిన వారిని, మేము పూర్తిగా నమ్మగలిగిన వారిని మాత్రమే మా దర్బారులో ఉండనివ్వాలని మేము అనుకుంటూ ఉన్నాం. చాలా మంచి ఆలోచన షహన్షా. ఎవరినైనా మనం వారు చేసే పనిని బట్టే నమ్మాలి గాని వారితో గల సంబంధాన్ని బట్టి నమ్మకూడదు. మీరు సరిగ్గా సెలవిచ్చారు సలీమా బేగం. అయిన వాళ్ళని నమ్మి మేము ఇప్పటికే ఎన్నోసార్లు దెబ్బతిన్నాం. ఏ మనిషి అయినా తన తప్పుల వల్ల పాఠం నేర్చుకున్నప్పుడు ఆ వ్యక్తి అభివృద్ధి సాధించగలడు. కానీ ఒక్కోసారి కొన్ని తప్పులు భరించలేనివైపోతాయి. మేము ఎవరినైతే కళ్ళు మూసుకుని గుడ్డిగా నమ్మవలసి ఉండేదో అలాంటి జోధా బేగంని మేము అనుమానించాం. పదే పదే వారు నీకు గుర్తొస్తారు కదూ? ఇంకా నీ కోపం పోలేదా? ఇది కేవలం కోపంతో అనడం లేదు. ఇది అహంకారానికి సంబంధించింది కూడా కాదు. ఇదేంటంటే, నేను వారిని నా భర్తగా స్వీకరించినప్పుడు వారి గౌరవ ప్రతిష్టల కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నప్పుడు నా గౌరవాన్ని వారు ఎందుకలా కించపరిచారు అని, నన్నెందుకలా అనుమానించారు. షెహన్షా గారు, మీరు తోడర్మల్ గారి మతం గురించి ఎంత మాత్రం పట్టించుకోకపోవడం నాకు ఎంతగానో నచ్చింది. అవును సలీమా బేగం, మనం కేవలం మతం గురించి ఆలోచిస్తే అది మనుషుల్ని పరస్పరం శత్రువులుగా మార్చేస్తూ ఉంటుంది. మేం జోధా బేగం వద్ద నేర్చుకున్నది ఏమిటంటే, కులమతాలు అడ్డుగోడలు కావని, అంతకు మించింది మనుషుల మధ్య ప్రేమ, గౌరవాభిమానాలు ఎన్నో ఉన్నాయని నేర్చుకున్నాం. మన యాత్ర ఎక్కడ ఆరంభమైంది అన్నది ముఖ్యం కాదు, మన గమ్యస్థానం ఎక్కడుందో అది తెలుసుకోవటమే అన్నింటికంటే ముఖ్యమైనది. అవును, చక్కగా చెప్పారు మీరు. దాసి, ఎవరు లేరు అక్కడ? ఎవరక్కడా? దాసి, మీరు నన్ను పిలిచారా అత్తయ్య గారు? లేదు జావీదా, నేను నిన్నేమీ పిలవలేదు. నేను పిలిచింది దాసిని. ఓ అత్తయ్య గారు, మీ దాసిలందరూ వెళ్ళిపోయారు. అయినా ఏదైనా పనుంటే మీరు నాకు చెప్పొచ్చు. నీతో నాకేమీ పనిలేదు, కానీ ఇక నువ్వు వెళ్ళు. అత్తయ్య గారు, మీరు తప్పుగా అనుకోనంటే ఓ విషయం చెప్పనా? అసలేంటంటే, ఇలా జరిగినందుకు నాకైతే చాలా బాధగా ఉంది. కానీ అందులో కొంత మీ తప్పు కూడా ఉంది. మీరు గనుక ముందే నాకు అన్ని విషయాలు చెప్పేసుంటే నేను మీకు సరైన సలహా చెప్పేదాన్నేమో. నిజమే, నాకు మీ అన్ని తెలివితేటలు లేవనుకోండి, కానీ నాకు హృదయం గురించి బాగా తెలుసు కదా. ఒకవేళ షెహన్షా గారి హృదయానికి గుచ్చుకున్న సంఘటన ఏంటో నేను మీకు చెప్పేదాన్ని. అయినా ఈ లోకం ఏమైనా అన్నివ్వండి, నేను అప్పుడు మిమ్మల్ని గౌరవించేదాన్ని, ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటాను. ఎంతైనా మీరు నా అత్తయ్య గారు కదా. మీకు షెహన్షాకి మధ్య ఎలాంటి అపార్థాలు వచ్చాయో నాకు తెలీదు గాని, ఎప్పుడైతే షెహన్షా గారు తను అసలు మీకు కొడుకుని కానే కాదని అన్నారో
అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అత్తయ్య గారు. నేను తెలుగు తక్కువదాన్నే అయి ఉండొచ్చు, ఎంతైనా మీ కోడల్నే కదా. మీకు తెలుసా ఆ రోజు నేను మీ గురించి ఎంతగా ఏడ్చానో? ఈ లోకం ఏమన్నా నాకు లెక్కలేదు, నేనెవరి గురించి పట్టించుకోను. నాకు తెలిసిందల్లా ఏంటంటే మీరు ఈ లోకంలోనే అందరికంటే గొప్ప అత్తయ్య గారు అని. అందుకని ఇప్పుడు నేను మీకు మాట ఇస్తున్నాను, ఏది ఏమైనా సరే, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి సుఖదుఖాలు కలిగినా మీ కోడలు జావిదా సదా మీకు తోడుగా నిలుస్తుందని మాటిస్తున్నాను. నేను నిన్ను ఎప్పుడు చూసినా ఇంతకీ మీరు చెప్పేదేమిటి? అదే, ఈ లెక్కల పత్రాల్లో చాలా లోపాలున్నాయి. సుంకం వసూలుకి జమ చేసిన మొత్తానికి ఏమాత్రం పొత్తులు లేకుండా ఉన్నాయి. ఖజానాలో సొమ్ము జమ చేస్తున్న పద్ధతి చూస్తుంటే అందులో నాకు చాలా అవకతవకలు జరుగుతున్నట్లు అనుమానం ఉంది. హుజూర్, తోడరమల్లి గారి తనిఖీలు ఏం తేలిందంటే పత్రాల ప్రకారం వసూలు చేసిన సుంకానికి ఆ తర్వాత ఖజానాలో జమ చేయడానికి మధ్య ఏదో గందరగోళం జరిగిందంటున్నారు. ఈ పని చేస్తున్న వాళ్ళు రాజధనాగారాన్ని దోచుకోవడమే కాక పేద ప్రజల్ని కూడా దోచుకుంటున్నారు. మాకు అర్థం కావటం లేదు. షెహన్షా, ప్రజలకు సుంకాలు వసూలు చేస్తున్న ఈ పద్ధతి నచ్చడం లేదు. వాళ్ళు ఎంతో పన్ను చెల్లిస్తూ ఉన్న సౌకర్యాలు శూన్యంగా ఉన్నాయి. మీరు అనకపోయినా మా ప్రజలకు మేము నచ్చడం లేదని అంటున్నట్టుగా ఉంది తోడరమల్ గారు. మీకు తెలియకపోయినా మేము ఒకటి చెప్పదలిచాం. మొఘలాయి సామ్రాజ్యం ప్రజలకి సకల సౌకర్యాలు అందించడానికి అహర్నిశలు కష్టపడుతోంది, అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అలాగే అందుకుగాను ఒక పెద్ద మొత్తాన్ని కేటాయించడం జరిగింది. నిజమే షెహన్షా, కానీ ఆ సొమ్ము ప్రజలకు చేరడం లేదు. ఆ సొమ్ము ప్రజలకు చేరటం లేదని మీరెలా చెప్పగలరు? షెహన్షా, ఆ సొమ్ము ప్రజలకు చేరుతోందని మీరు మాత్రం ఎలా నమ్ముతున్నారు? మాకేం అర్థం కావటం లేదు. షెహన్షా, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగదలిచాను, అప్పుడు మీకే అర్థమవుతుంది. ముందొకటి చెప్పండి, మీకు మీ మెహల్, అందులో ఉండే అధికారుల గురించి, గుణగణాల గురించి ఎంతవరకు తెలుసు మీకు? అలా అడుగుతున్నారేంటి తోడరమల్ గారు? మాకు వాళ్ళ గురించి బాగా తెలుసు. వాళ్ళని మేము ప్రతిరోజు కలుస్తుంటాం. వాళ్ళలో చాలా మంది మాకు సన్నిహితులు కూడా. అదే నేను మీకు చెప్పదలిచింది షెహన్షా. మీరు మీ అధికారుల్ని కలుస్తారు గాని ప్రజలను కలుసుకోరు. అటు ప్రజలు కూడా తమ కష్టాలు చెప్పుకోవడానికి మీ దగ్గరికి రాలేరు, అలాగే మీరు కూడా రోజు వెళ్ళి వాళ్ళను కలవనూ లేదు. మీకు ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు లేవు. మీకున్నదల్లా మీ అధికారుల మాధ్యమం ఒక్కటే. ఒకవేళ ఆ మాధ్యమే తప్పులు చేస్తే ఆర్థిక వ్యవహారాలపై దాని ప్రభావం ఉంటుంది. మీరు ఈ సామ్రాజ్యానికే షెహన్షా గారు, అంటే ప్రజలకు తండ్రి లాంటి వారు. మీరు వారి సమస్యలు అర్థం చేసుకోవాలంటే వారి మధ్యకే మీరు వెళ్ళవలసి ఉంటుంది. అప్పుడే ఈ అవకతవకలకి కారణం మీకు అర్థమవుతుంది. మీరు చెప్పదలుచుకుందేమిటో మాకు ఇప్పుడే అర్థమవుతోంది. షెహన్షా, మీరు సాధారణంగా మారువేషంలో ప్రజల మధ్యకు వెళుతుంటారు. అది మంచిదే, కానీ అలా మీరు తరచుగా వాళ్ళ మధ్యకు వెళ్ళటం ముఖ్యం. వాళ్ళ సమస్యల గురించి అర్థం చేసుకోవాలి. అందువల్ల ప్రజలు తమ సమస్యలు మీకు చెప్పుకోగలుగుతారు. అలాగే అధికారులకు కూడా షెహన్షా ప్రత్యక్షంగా ప్రజల మధ్యకు వెళుతున్నారనే భయం ఉంటుంది. అప్పుడు అవినీతి తగ్గిపోతుంది. అప్పుడే మనం దోషులను శిక్షించడానికి కూడా వీలవుతుంది. షెహన్షా, ఇంతకు ముందు ఎన్నడైనా మీరు ఈ బజార్కి వచ్చారా? కానీ ఇంతవరకు ఏది కొనుగోలు చేయలేదు. అంటే ఇవాళ ఈ బజారు పంట పండిందన్నమాట. ఈసారి షెహన్షా కొనడానికేగా వచ్చారు? దీని విల చాలా ఎక్కువ చెబుతున్నావయ్యా. ఇక పేదవాడు ఏం తిని బతకాలి? అరే, పేదవాడు గాలే తింటాడు, నీళ్లే తాగుతాడు. మీకు బియ్యం తినాలంటే ఈ ధర ఇచ్చి కొనుక్కోవాల్సిందే, అర్థమైందా? ఇది మరీ బహిరంగ దోపిడిలా ఉందే. బియ్యం అడుగు 1 రూపాయికే ఇస్తుంటే నువ్వు 3 రూపాయలు అడుగుతున్నావే. చూడు, కొనాలనుకుంటే కొను, లేదంటే నేరుగా ముందుకు వెళ్ళు. ఏం కావాలి బాబు మీకు? గోధుమలా? మణుగు 20 దమిడీలు. ఈ బియ్యం ఎలా ఇస్తున్నావు? బియ్యం మణుగు 3 రూపాయలు. భలే చెబుతున్నావు నువ్వు. మధురలో అయితే మణుగు రూపాయికే ఇస్తారు. అరే యాకుదా, ఇవాళ ఏం బాగున్నట్లేదే. అన్నీ ఇలాంటి బేరాలు తగులుతున్నాయి. చూడు బాబు,
మధుర ఎక్కడో ఉంది, ఆగ్రా ఏమో రాజధాని. ఇక్కడ మీరు 3 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాల్సిందే. మీకు కనుక చౌకగా కావాలంటే మధురకు వెళ్లాల్సిందే. ఎవరు నోటికి వచ్చినట్లు వాళ్ళు అడుగుతున్నారే. పదండి, వేరే దుకాణానికి వెళ్దాం. ఒక్క మూట కూడా ఎత్తలేవా? మరీ అంత నీరసం అయిపోయావే? నీవు వెళ్ళి ఆ రామదాసుని మర్చిపోకుండా పంపించు. రండి రండి, ఏం తీసుకుంటారయ్యా మీరు? ఈ బియ్యం నువ్వు ఎంతకిస్తున్నావు? మనుగు 4 రూపాయలండి. అలా నిర్గంతపోతారేంటి బాబు? నేను చూశాలేండి, మీరు ఆ దుకాణం దగ్గర బేరం ఆడటం నేను గమనించానులేండి. అది అక్కడ బియ్యం ఎలా ఉన్నాయి, మరి నా దగ్గర బియ్యం ఎలా ఉన్నాయి? అసలైన సన్న బియ్యం ఇవి, గ్వాలియర్ రకం. ఎంత సువాసన చూడండి, మీకు రావట్లేదా? చెప్పండి, ఎన్ని ఇవ్వమంటారు? మరి ఈ పప్పులు మిరపకాయలు ఎలా ఇస్తున్నావు? ఊరికే ధర అడగడానికి వచ్చారా లేక కొనడానికి వచ్చారా? చూడండి, మధురలో కంటే ఇక్కడ ఏ సరుకైనా 3-4 గింతలు ఎక్కువ ధర ఉంటుంది. అది ఎందుకంటే అధికారులకు కూడా చదివించుకోవాలి కదా. మరి అది నా సొమ్ములోంచి ఇవ్వలేను కదా. అరే, మరీ అలా బొమ్మలా నిలబడి చూస్తున్నారే? కొనేదుంటే చెప్పండి, లేదంటే దయచేయండి. అడుక్కునే మొహాలు కొనేవాళ్ళ ధర అడుగుతున్నారు. నీకు ఇంతటి ధైర్యమా? నీ ముందున్నది ఎవరో ఏంటో తెలుసా నీకు? ఓ బో, ఏదో షెహన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ అనుకుంటున్నట్టున్నాడే. చాలు చాలులే, వెళ్ళవయ్యా వెళ్ళు. తోడర్మల్ గారు, నిజంగానే మధురలో మడుగు బియ్యం 1 రూపాయనే? నిజమే షహన్షా. మరి ఇక్కడ ఇంత ధర చెప్తున్నారేంటి? దీన్ని బట్టి చూస్తే ఇక్కడ బహిరంగంగా దోచుకుంటున్నారు. ఖాన్ సాబ్, మనం వెంటనే ఈ వ్యాపారస్తులందరినీ నిర్బంధంలోకి తీసుకోవాలి. మీరు చూసింది 100 వంతే షహన్షా. మీరు విన్నారుగా అతను ఏమన్నాడు? పై వాళ్ళకు కూడా ఇచ్చుకోవాలన్నాడు. ఖాన్ సాబ్, ఆహార ధాన్యాల కొనుగోలుకి అలాగే పంపిణీకి సంబంధించిన అధికారులందరినీ వెంటనే పిలిపించండి. వాళ్ళలో దీనికి బాధ్యులు ఎవరు ఏంటో మేము తెలుసుకోవాలి. పదండి. ఇది అన్యాయం, దీన్ని మేము ఎంత మాత్రం సహించాం. ఇది ప్రభుత్వ ఆదేశం, మీరందరూ ఒప్పుకోవాల్సిందే. మేం పెరిగిన పన్ను చెల్లించబోము. పోయినసారి ఇంత అడగలేదే, ఉన్నట్టుండి ఇలా పెంచితే ఎలా? అంటే మా పేదవాళ్ళని మీరు దోచుకోదలిచారా? ధిక్కరించిన వాడు రాజద్రోహితో సమానం. ముందు పోండి, లేదంటే శిక్షించవలసి వస్తుంది. చేసేదేమో అన్యాయం, పైగా బెదిరింపులా? ఇది అన్యాయం. అవును, ఇది చాలా అన్యాయం. ఖాన్ సాబ్, అసలు సంగతి ఏంటో కొంచెం తెలుసుకోండి. ఏమైంది బాబు? ఎందుకు మీరు అలా తగులాడుకుంటున్నారు? ఇక్కడ తీర్థయాత్ర సుంకం అడుగుతున్నారు. మేము ఇప్పటికే బోర్డు ఎంత కట్టాం, ఇంకా అడుగుతుంటే ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలం? అవును, ఇది చాలా అన్యాయం. మేము హిందువులైనంత మాత్రాన ఈ రాజ్యంలో ప్రజలం కాదా? హుజూర్, హిందువుల బృందం ఒకటి తీర్థయాత్రకు బయలుదేరింది. నిర్ధారిత తీర్థయాత్ర సుంకానికి 2 వసూలు చేస్తున్నారు. సుంకమా? మీరు తీర్థయాత్రలకు వెళుతున్నారు, అందుకు తీర్థయాత్ర సుంకం చెల్లించాలి. కానీ అధికారి గారు, తీర్థయాత్రకు వెళ్లడంలో తప్పేముంది? ఇది మాకున్న మతపరమైన హక్కు. అందుకు మేము ఎలాంటి సుంకం కట్టం. ఈ నిబంధన సరైంది కాదు. చట్టం గురించి నువ్వే నాకు చెప్తున్నావా? సైనికులారా, వీళ్ళందరినీ నిర్బంధంలోకి తీసుకోండి. ఏమీ లాభం లేదు బాబు, వీళ్లకు ఎంత చెప్పినా వినిపించుకోరు. ఈ సామ్రాజ్యంలో హిందూ బేగం జోదా మాటే లెక్క చేయలేదు వీళ్ళు. మనం సామాన్య ప్రజలం, మనల్ని ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు మనకు వేరే గత్యంతరం లేదు. మనందరం చస్తే ఇక్కడే చావాలి, లేదంటే ఈ రాజ్యం వదిలేసి వేరే చోటికి వెళ్లిపోవాలి. ఇక మీకు కొరడా దెబ్బలు తగలాల్సిందే. ఏమిటి మీరు చేస్తున్న పని? ఎంత ధైర్యం నీకు? ప్రభుత్వ పనికి అడ్డొస్తావా? హిందువులను హింసించొద్దని ప్రభుత్వం ఆదేశించిందిగా. నిర్ధారిత సుంకం కంటే ఎక్కువ వసూలు చేయటం పెద్ద నేరం. ఏం చేయాలో ఎలా చేయాలో మాకు చెప్పకో. పో ఇక్కడి నుంచి, లేదంటే కొరడా దెబ్బలు నీకు తగిలించవలసి ఉంటుంది. మొగలాయి అయ్యుండి హిందువుల్ని వెనకేసుకొస్తావా? పో పో ఇక్కడి నుంచి. ఖాన్ సాబ్, రేపు ఈ సైనికాధికారిని మా ప్రత్యేక దర్బారులో హాజరుపరచండి. వీణ్ణి ఏం చేయాలో మేము అక్కడే నిర్ణయిస్తాం.